హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2025లో జరగబోతున్న ఐపీఎల్ సీజన్ కోసం ఈ సంవత్సరం మెగా యాక్షన్ జరగబోతుంది. అందుకోసం అన్ని టీములు వాళ్ళ రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన ఛానల్లో మనము అన్ని టీమ్స్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. మీరు చూడకుండా ఉంటే వెళ్ళి వెంటనే చూడండి. మనం ఈ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతమంది ప్లేయర్స్ని రిటర్న్ చేసుకున్నారు, ఆ ప్లేయర్స్కి ఎంతమందిని ఇచ్చారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఈ ఐపీఎల్ 2025 కోసం వాళ్ళ యొక్క కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ని ఆప్షన్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఐపీఎల్ 2025 కోసం జరగబోతున్న మెగా యాక్షన్లో రిషబ్ పంత్ అయితే యాక్షన్లోకి రాబోతున్నాడు. అంటే మనం ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి కొత్త కెప్టెన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఓవరాల్గా 4 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. మొదట అక్షర్ పటేల్ అయితే రిటెన్షన్ చేసుకోవడం జరిగింది. అక్షర్ పటేల్కి 16.50 కోట్ల రూపాయలు ఇచ్చి రిటెన్షన్ అయితే చేసుకున్నారు. అండ్ రెండో ప్లేయర్గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం కుల్దీప్ యాదవ్ని రిటెన్షన్ చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ని 13.25 కోట్ల రూపాయలకు రిటెన్షన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో ప్లేయర్గా క్రిస్టన్ స్టబ్స్ని రిటెన్షన్ చేసుకున్నారు. క్రిస్టన్ స్టబ్స్కి 10 కోట్ల రూపాయలు ఇచ్చి రిటెన్షన్ అయితే చేసుకున్నారు. అండ్ నాలుగో ప్లేయర్గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం అభిషేక్ పోరల్ని రిటెన్షన్ చేసుకున్నారు. అభిషేక్ పోరల్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్ల రూపాయలు ఇచ్చి రిటెన్షన్ చేసుకోవడం జరిగింది. ఇలా ఈ 4 ప్లేయర్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం రిటెన్షన్ చేసుకున్నారు. వీళ్ళని రిటెన్షన్ చేసుకోక వీళ్ళ దగ్గర మిగిలిన పర్సు వాల్యూ ఎంతంటే 73 కోట్ల రూపాయలు. ఈ 73 కోట్ల రూపాయలతో మెగా యాక్షన్లో రిమైనింగ్ ప్లేయర్స్ని కొనుగోలు చేయాల్సి ఉంది. రిషబ్ పంత్ని మెగా యాక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆర్టీఎం కార్డు యూస్ చేసి బైబ్యాక్ చేసుకుంటారా లేదా వేరే ప్లేయర్ కోసం చూస్తున్నారనేది మెగా యాక్షన్ వరకు మనం వేచి చూడాలి. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. అండ్ ఇలానే ప్రతి టీం యొక్క రిటెన్షన్ లిస్ట్ అనేది వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడండి. లాస్ట్ సీజన్లో మీరు ఐపీఎల్లో బెట్టింగ్ వేసి మనీ అనేది లాస్ అయినారా? అలా రిపీట్ కాకుండా ఈ సీజన్లో మంచి ప్రాఫిట్ ఉండాలంటే నేనైతే మీకు ఒక మంచి టెలిగ్రామ్ ఛానల్ అయితే సజెస్ట్ చేశాను. అదే మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్లో టాస్ ఏ టీం గెలుస్తుంది, మ్యాచ్ ఏ టీం గెలుస్తుంది 100% కరెక్ట్గా అయితే ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ సీజన్లో మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు డబ్బులు బాగా సంపాదించారు. మీరు కూడా లాస్ అవ్వకుండా డబ్బులు బాగా సంపాదించాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.